ఈ గుడిసె ఏంటి సార్ దేనికోసం పెట్టారు? అంటే అదే మా కాన్సెప్ట్ ఏమంటే గో బ్యాక్ టు విలేజ్, గో బ్యాక్ టు నేచర్. సో ఇక్కడ నల్గొండల ఇలాంటి గుడిసెలు కట్టేటోళ్ళు మంది ఉన్నారు. ఓకే, వాళ్ళకి పిలిపించి ఈ 2 గుడిసెలు కట్టించింది. సో వెన్ ద గెస్ట్ కమ్ దే ఎంజాయ్ హియర్ అన్నమాట. ఓకే, ఇట్లా గుడిసెల పోయి గ్రూప్స్ వాళ్ళు కూర్చుంటారు, లేడీస్ తంబోలా గిట్ట ఆడతారు. ఓకే. సో మన పాత తరంలో పాత కాలంలోనే గుడిసెలు చూసాము. సో ఆ తరం ఇప్పటికీ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఈ గుడిసెలు తెలియడం కోసమని సో ఈ గుడిసెలు. సో లోపలికి వెళ్దాం సార్. మొత్తం ఇక్కడ అందరూ ఆడుకుంటారా కూర్చొని? అవును, వా, తంబోలా గిట్ట ఆడతారు. వీటికి ఏసీలు ఏమీ అవసరం లేదు, ఏసీ చక్క చల్లగా ఉంటది. వారం 10 రోజులకు పెండతోని అలుకుతాం. ఇది అలుకుతారు. అలికి వాళ్ళకు శతంజి గిట్ట వేస్తారు, లేకుంటే చైర్స్ గిట్ట టేబుల్ వేసి పెడతాం. ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది పెండతోని అలుకి పెడతాం మేము ఇప్పుడు గెస్ట్ వచ్చేక ముందు. దీంట్లో కొన్ని షూటింగ్లు కూడా అయినాయి, టీవీ సీరియల్స్, తెలుగు టీవీ సీరియల్స్. అసలు ఫస్ట్ మేము ఇది అంతా కుల్లబెట్టింది, ఒక సీరియల్ గురించి వాళ్ళు ఇదంతా పెట్టి బంద్ చేశారు. ఇక మేము అట్లనే పెట్టేసినాం. ఓకే. సో చిన్నప్పుడు విలేజ్ లైఫ్, చిన్నప్పుడు మాకు ఇళ్లల్లో చిన్నప్పుడు అలికే వాళ్ళం సార్ పేడతో అవన్నీ. ఇప్పుడు మళ్ళీ మీరు అదే కల్చర్ని ఫాలో అవుతున్నారు. నైస్. అంటే మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, వాళ్ళకి అది లైఫ్ అట్లీస్ట్ దే షుడ్ నో, తెలియాలి, అది వాళ్ళకి తెలవాలని. మీరు ఒక ఫార్మింగే కాదు సార్, మొత్తం మన కల్చరు, మన అలవాట్లు, అప్పుడు పల్లెటూరులో ఎలా ఉండేవి ఏంటి అనేది అవి కూడా తెలియజేస్తున్నారు. అవునండి. ఓకే, నైస్ థాట్ సార్. ఇదైతే గుడిసె చాలా బ్యూటిఫుల్గా ఉందండి, అండ్ చాలా చల్లగా ఉంది, హాయిగా. అండ్ 7 మూటల బావి కూడా మాకు చూపిస్తాము అని చెప్పారు. అవునండి. సో అది చాలా ఏళ్ల నాటి బావి అంట, అంటే తెలుసుకున్నాం. కథ అందేముందంటే ఆ బావికు ఊటలు చాలా ఉండే, ఎక్కువ నీళ్లు ఉండే. ఓకే. సో ఒక్కటేసారి 7 మూటలు నడుస్తుండే అప్పుడు, అది కథ. ఇప్పుడు మోటార్ అయిపోయినా దాని బావి ప్రతి ఒక్కసారి ప్రతి బావికు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు సిటీలో కూడా చూస్తే పుట్లి బావులి, రేతి బావులి అలాంటి పేర్లు ఉన్నాయి. సో అప్పుడు చూస్తే ఊర్లలో ఎవ్రీ ల్యాండ్ పీస్ వాజ్ నోన్ బై ది నేమ్ ఆఫ్ ది బాయ్. సో అట్లా మాది ఏరియాకు 7 మూటల బాయ్. ఇంకా అక్కడ స్టూడియో గిట్ట మేము ఇచ్చింది మొకానగడ్డ బాయ్, అది ఎత్తు ఉంది, అక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది భూమి అని, దానికి మొకానగడ్డ బాయ్ అని పేరు ఉండేది. చూసేద్దామా బావి? బాయ్ చూస్తాం.